ముంబైకి చెందిన ఓ మహిళ క్యాబ్ బుక్ చేసుకుంది. అటల్ సేతు వద్దకు వెళ్ళింది. ఆమె ఎంత బాధలో ఉందో ఏమో. బ్రిడ్జిపై క్యాబ్ ఆపమని చెప్పింది. క్యాబ్ దిగి వంతెన పైకెక్కి నీళ్లలోకి దూకాలనుకుంది. సకాలంలో వచ్చిన డ్రైవర్ ఆమె జుట్టు పట్టుకుని ఆపాడు. సీసీ ఫుటేజ్ ద్వారా పరిస్థితిని గమనించిన కంట్రోల్ రూమ్ పోలీసులు పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని ఆ యువతికి నచ్చచెప్పి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబైలోని ములుండ్ ప్రాంతంలో నివసిస్తున్న 56 ఏళ్ల జీమా పాటిల్ శుక్రవారం క్యాబ్ బుక్ చేసుకుంది. అటల్ సేతు వద్ద క్యాబ్ ఆపాలని అడిగింది. అక్కడ క్యాబ్ దిగి రైలింగ్ వద్దకు చేరుకుంది. ఆమె చేస్తోంది ఏంటో అర్థం చేసుకుని అప్రమత్తమైన డ్రైవర్ ఆమె జుట్టు పట్టుకుని ఆపాడు. అటల్ సేతు వద్ద పరిస్థితిని సీసీటీవీ ద్వారా పర్యవేక్షిస్తున్న కంట్రోల్ రూమ్ పోలీసులు పెట్రోలింగ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఆమెను రక్షించారు. అయితే తనది ఆత్మహత్యాయత్నం కాదని మహిళ పేర్కొంది. ఆచారంలో భాగంగానే దేవుళ్ల ఫోటోలను నిమజ్జనం చేస్తున్నట్టు ఆమె నవసేవ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. తాను మొదట ఐరోలి బ్రిడ్జికి వెళ్లానని, అయితే నీళ్లు మరింతగా లోతుగా ఉండాలని ఆమె ఆధ్యాత్మిక గురువు చెప్పారని, అందుకే ముంబై వైపు నుండి అటల్ సేతు వంతెనపైకి వెళ్లి రైలింగ్ పైకెక్కి ఫోటోలను ఒక్కొక్కటిగా విసురుతున్నానని చెప్పింది. ఈ సమయంలో ట్రాఫిక్ పోలీసుల జీపు శబ్దం విని బ్యాలెన్స్ తప్పి పడిపోయానని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు నెహ్వా షేవ పోలీస్ స్టేషన్కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ అంజుమ్ భగవాన్ తెలిపారు.